145 కీర్తన 18వ వచనము. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన యేసయ్యా, నీకే వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా, ఉదయకాలపు ప్రయాణంలో మాకు తోడుండి నాయన. ఇలా నాయన ప్రభువా, నీ స్తోత్రాలు నాయన. తేలి సోమవారం ఆ యొక్క ప్రభువా నాయన తండ్రి గ్రామానికి మమ్మల్ని తోడుకొచ్చావు. అవును తండ్రి నాయన, నేను అనేక మార్లు నాయన ప్రభువా అయ్యా కుళ్ళిపోయి నన్ను బ్రతికించిన తర్వాత కూడా నాయన అనేక మార్లు నేను శోధించబడి నాయన అనేక సార్లు నాయన నేను మరలా చనిపోవాలనుకున్నప్పుడు తండ్రి నాయన అనేక మరణ ప్రయత్నాలు నేను చేసినప్పటికీ నా ప్రభువా నువ్వు ఒక ప్రభు యెషయా గ్రంథం 49వ అధ్యాయం ద్వీపమా నా మాట వినుము, నిన్ను వాడిగల ఖడ్గం వల్లే వాడుకుంటాను, అనేక స్థలాల్లో నేను నిలబెడతాను, అనేక తెలియని మారుమూల గ్రామానికి వెళ్ళి నా సత్య సువార్త నీ ద్వారా సాక్ష్యం ద్వారా చెప్పిస్తానని నాతో మాట్లాడేవి దేవా, నీ స్తోత్రాలు తండ్రి. ఈరోజునైనా తెలియని ఏరియాలనైనా అయ్యా ఎక్కడెక్కడ వారమో తండ్రి, ఎవరికి ఎవరు తెలియని వారమయ్యా, కానీ రక్తంతో మమ్ముకొని కానీ నాయనా మమ్మందరినీ సహోదరులుగా నిలబెట్టుకుంటున్నావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కూడిన బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఇంతవరకు నీ దాసులనైనా సాక్ష్యం ద్వారా వర్తమానంతో నా ప్రభువా నాయన నిద్రపోకుండా ప్రతి ఒక్కరిని పాటలతో ప్రేరేపిస్తూ ఉద్యోగపరుస్తూనైనా ఇంతవరకు నైనా ప్రభు నైనా 2 గంటల సమయాన్ని నీ కుమారుని నిలబెట్టుకుని మాట్లాడుకున్నావు దేవా, నీకే వందనాలు స్తోత్రాలు. నేనైతే మట్టిదాన్ని అయ్యా, ఎందుకు పనికిరాని దాన్ని అయ్యా, కుళ్ళిపోయిన దాన్ని అయ్యా, శవాల రూములో పడవేసిన దాన్ని నా తండ్రి అయ్యా, నన్ను బ్రతికించుకున్నావు తండ్రి. నేను మాట్లాడితే ఎవరు వినరు నా ప్రభువా, నీవు నాలో ఉండి మాట్లాడితే నా ప్రభా ప్రతి బిడ్డకు వినగల చెవులు గ్రహించే మనసు నీవు ఇచ్చి నా ప్రభా నా పట్ల నువ్వు చేసిన అద్భుతాన్ని నైనా మృతుల్లో నుండి నన్ను లేపిన విధానాన్ని ప్రతి ఒక్కరు సాక్ష్యరూపంగా చుండగా నైనా ప్రతి ఒక్కరిని ఆత్మశక్తితో నింపండి తండ్రి. ఎందుకంటే కుటుంబంలో అనేక వేదనలయ్యా, అనేక శోధనలయ్యా, సమస్యల ఇరుకులయ్యా, ఇబ్బందులయ్యా, ఈ యొక్క మధ్యకాలంలోనే నీ కరోనా వచ్చిన కానీ అనేక మంది రుణబాధలయ్యా, ప్రతి ఒక్కరి నుంచి విడిపించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పేదాకా నేను హల్లెలూయా చెప్తానే ఉంటాను. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తారో మీ కళ్ళు మూసేస్తున్న సైతాన్ని వెళ్ళిపోతుంది. దేని స్తోత్ర. ఇప్పుడు ఏంటంటే మనం మంచిగా గాఢ నిద్రపోయే సమయం. ఇప్పుడు మేమేం చేస్తున్నాము అమ్మా, నిద్రలోండి లేపి వాక్యాన్ని చెప్తున్నాం. దేని స్తోత్ర. నేను పాడుతూ ఉంటాను, ఎందుకంటే మేము ఎక్కువ ఆన్లైన్ ప్రేయర్లు చేస్తాం. ఈరోజు నైట్ మనం ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నా, రేపు నైట్ నా చర్చిలో ఆన్లైన్ ప్రేయర్, ఎల్లుండా భోజన కార్యక్రమం. అంటే విరామం లేకుండా ఈ యొక్క నెలలో 1-2 రోజులు మేము ఇంటి దగ్గర ఉన్నాం. దేవుని స్తోత్రం. కానీ అన్ని దినాల్లో కూడా దేవుని పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటున్న దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇందాక నేను ఇంచుమించు 4:30కి నాకు ఫీవర్ వచ్చేసింది. గబ మరి పాస్టర్కు వచ్చి గబగబ ట్యాబ్లెట్ వేసేసింది. నేను అనుకుంటున్నాను ఈ రైట్ నేను నా బిడ్డలతో సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను, కానీ అబ్బా జ్వరం వచ్చేసింది నాకు, ఏం చేయాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే నిలబెట్టేది నీవయ్యా, మా ప్రయాణాల్లో నువ్వు తోడుకుని వచ్చావయ్యా. ఈ రాత్రి ఎంతమంది హృదయాలు తెరవాలనుకుంటున్నావు, ఎంతమంది ఆ సాక్ష్యం ద్వారా బలపరచాలనుకుంటున్నావు నైనా, నీ చిత్తం ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. దేవుని స్తోత్రం. అంతేకాకుండా వాటర్ ప్రాబ్లం వల్ల కూడా మా గొంతుకులు పోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా మరి నా పేరు ఝాన్సీ. మరి ప్రభువులోకి రాకముందు నా పేరు కనకదుర్గ. దేవుని స్తోత్రం. మా తల్లిగారికి మరి 5 సంతానంగా మేము ఉండేవారము. మరి నాకు ఒక అక్క, అన్నయ్య, 3వ దాన్ని నేను, నాకు 2 తమ్ముళ్ళు. దేవుని స్తోత్రం. మేము 5 కూడా మరి మాకు యేసు ప్రభు అంటే ఏమి
తెలియని వారం మేము భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళము. అలాగనే మా డాడీ మొత్తం మా ఊర్లో ఉన్న ఆ యొక్క దేవతలకి అందరికీ కూడా మొక్కుబడి చేసి అక్కడి నుంచి పటికి బెల్లం తీసుకుని వచ్చి మా నోటిలో ప్రసాదం వేసిన తర్వాతే మేము టిఫిన్ చేయాలి. ఒకవేళ మేము అలా చేయకపోతే మమ్మల్ని చాలా గట్టిగా మా డాడీ కొట్టేసేవారు. ఎందుకంటే దేవుణ్ణి సమర్పించకుండా మీరు ఏది తినకూడదని. అంత భయంకరమైన స్థితుల్లో మేము బ్రతుకుతూ ఉండేవాళ్ళము. మరి చక్కటి భూస్వాములే మేము. మాకు ఇంచుమించు ఒక 6 ఎకరాల భూమి ఉండేది. అలాగే 3 పాలేర్లు ఉండేవారు, 4 ఎడ్ల జతలు ఉండేవి, 3 గేదెలు ఉండేవి. ఇంటిలో అనేక మంది పనివారు ఉండేవారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాగ ఉన్నప్పుడు మాకు యేసుప్రభుని తెలుసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. యేసుప్రభు అంటే ఎవరో మాకు తెలియదు. మా ఇష్టదైవము శివుని మేము పూజ చేసేవాళ్ళం. మేము రజక కులానికి సంబంధించిన వాళ్ళం. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీరు ఆలోచించాలి, కొన్ని కులాలకి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. కానీ మా కులానికి అనేక దేవుళ్ళు. ఎలా అంటే ఏక యజమాని పిలిస్తే ఆ ఇంటికి వెళ్ళి 3 బొట్లు ఎట్టుకుని అక్కడ దండాలు చేసి ఊరువాడు. దేని స్తోత్ర. ఇప్పటికీ ఉన్నారు మా ఇళ్ళల్లో 3 బొట్లు పెడతారు. 1 కాదు 2 కాదు 3. నన్ను చాలామంది తిడతారన్నమాట. ఎలా అనేవారంటే నన్ను విధవరాల్లా ఉన్నావే, బొట్టు లేకుండా ఉన్నవి అని చాలామంది హేళన చేసిన దినాలు కూడా ఉన్నాయి. దేని స్తోత్రం. అయితే యేసు ప్రభువులకు మేము ఎలా వచ్చామో మీకు చెప్పాలి కనుక, మరి నా నాకు అమ్మకి మొదటి సంతానం అక్క. మరి అక్కకి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత అక్కకి పాప పుట్టిందని చెప్పి వాళ్ళ అత్తవారికి తీసుకుని వెళ్ళలేదు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టిందని ఆ అమ్మాయిని పుట్టింట్లోనే ఉంచేశారు. అయితే అలా ఉంటుండగా పాపకి విరోచనాలని పట్టుకున్నాయి. మా అమలాపురం దగ్గర చిరంజీరావు గారి హాస్పిటల్ అని మంచి హాస్పిటల్, అప్పట్లో గొప్ప హాస్పిటల్ అన్నమాట. అది హాస్పిటల్లో మరి అక్కగారి పాపని జాయిన్ చేస్తే ఆ పాప ఒక 2 నెలలు హాస్పిటల్ ఉన్న తర్వాత పాప చనిపోయింది. పాప చనిపోతే మా అమ్మ ఏడుస్తుంది. ఏమనంటే కాపురం పోయిందంటే ఉన్న పాప కూడా చనిపోయింది, ఇంకా పెద్ద బిడ్డ జీవితం నాశనం అయిపోయిందని అమ్మ ఆ పాపని ఎత్తుకుని ఆ కాంపౌండ్లో నడుచుకుంటూ ఏడ్చుకుంటూ వస్తూ ఆమె ఒక మాట గుర్తు చేసుకుందంట. ఎందుకంటే ఇలా మైకిల్ ద్వారా అనేక మార్లు మా అమ్మ వాక్యం విన్నది. దేవుని స్తోత్రం. కానీ దేవుని మనము ఎలా అంటే తక్కువ జాతి దేవుడని, తక్కువ కులస్తుల దేవుడని అప్పట్లో భయంకర. ఇప్పుడైతే ప్రతి ఇంటిని దేవుడు ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. అలా అని నీ అమ్మ దేవుని పట్టించుకునేది కాదు. ఎప్పుడైతే ఈ పాప చనిపోయిందో అమ్మ మొక్కుబడి చేసుకుంది. ఏమనంటే, ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అయితే మేము ముక్కోడి దేవతలకు ఎన్నో దేవతలకు మొక్కాము, ఏ దేవుని సహాయం అందలేదు, నా కుమార్తె కాపురం పోయింది, రెండోది పాప చనిపోయిందయ్యా, నీ చిత్తమైతే నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నమ్ముకుంటానయ్యా, నా మనవరాల్ని బ్రతికించు అందట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మా అమ్మ ఏడుస్తూ కన్నీరు కారిస్తూ ఆ మొక్కుబడి చేసిందో ఈ చనిపోయిన పాప బ్రతికింది. దేవుని స్తోత్ర. ఎప్పుడైతే బతికిందో వెంటనే కాంపౌండ్ వెనక్కి పరిగెట్టుకుని వచ్చి నర్సుని పిలిచి, అమ్మ పాప చనిపోయిందన్నారు, పాప మెదులుతుందమ్మా ఒకసారి చూడండి అంటే, నర్సు అయితే చనిపోయింది అని చెప్పిందో అదే నర్సు పల్స్ పెట్టుకోగానే పాప బ్రతుకుంది. దేని స్తోత్రం. ఈరోజు రాజమండ్రిలో అమ్మాయి జిఎస్సి నర్సింగ్ చేసింది, నర్సుగా చేస్తుంది. దేని స్తోత్రం. పాపకి 29 సంవత్సరాలు. దేని స్తోత్రం. అంటే మేము దేవుడిని నమ్ముకుని 29 సంవత్సరాలు. అయితే అమ్మ మొక్కుబడి చేసుకుంది, పాప బ్రతికింది. ఇంటికి వచ్చాక మొక్కుబడి మర్చిపోయింది, దేవునికి ఇచ్చిన మాట మర్చిపోయింది. మళ్ళీ లోకంలో తను ఇష్టానుసారంగా 3 బొట్లు పెట్టుకుని మళ్ళీ దేవతలకు మొక్కుకుంటూ కొన్నాళ్ళ జీవనం గడుపుతూ ఉంది. ఈ లోపల జరిగిన విషయం ఏంటంటే, మా నాన్నగారి కాలులో ముళ్ళు గుచ్చుకుందన్నమాట. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళని సూదిపినితో తీస్తే మా నాన్నగారి కాలు అంతా డ్యామేజ్ అయిపోయి ఆ కాలు మోకాలు పైకి తీసేయాలన్నారన్నమాట. అయితే ఈ పరిస్థితిలో ఉండగా ఎడ్లు చచ్చిపోతున్నాయి. మాకు ఎడ్లు చచ్చిపోతే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, పాలేర్లు చచ్చిపోతున్నారు అక్కడ. అలా 3 ఎడ్ల జతలు చనిపోయినాయి, 3 గేదెలు చనిపోయినాయి, 2 పాలేర్లు చనిపోయారు అన్నమాట. రోజుకి మా జీవితం శిథిలమైపోతుంది, ఆస్తులు తరిగిపోతున్నాయి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇదవుతుంది. కానీ మా అమ్మగారికి ఆ మాట గుర్తు రావట్లా, దేవునికి చేసిన మొక్కుబడి అమ్మకి గుర్తు రావట్లా. ఒకరోజు మన ఇంటికి పొలం వెనకాలకి వెళ్ళి ఆవు దూడ గేదె దూడ ఉంటే
పాలేరు చనిపోయాడు కదని అది పక్క వీధిలో కట్టడానికి, అంటే పక్క మన పొలంలో కట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేవంగులు ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయిందంట. కోమాలోకి వెళ్ళిపోయిన ఆవిడ యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ పెద్దమ్మ గారు బ్రతికారు మాట. దీని స్తోత్రం. అప్పుడు మా అమ్మ ఆ అరండం మీద కూర్చుని ఏడుస్తుందట. భర్త చూస్తే కాలేలా అయిపోయింది, ఇలా గేదెలు చచ్చిపోతున్నాయి, పాలేరు చచ్చిపోతున్నాయి, మా కుటుంబం అంతా అయోమయం అయిపోతుంది, ఏం చేయలేదో తెలియటం లేదు అని చెప్పి అమ్మ ఏడుస్తుంటే ఆ పెద్దమ్మ గారు ఎందుకు ఏడుస్తున్నావు పాప అంటే, అప్పుడు ఇలా జరుగుతున్న పెద్దమ్మ ఏమని చెప్పిందంటే, యేసు ప్రభుని నమ్ముకో పాప. అదేని స్తోత్రం. అమ్మ పేరు సావిత్రి, పాప అని పిలిచేవారు అన్నమాట. దేవుళ్ళు రక్షించబడిన తర్వాత అమ్మ పేరు సలోమి అని పెట్టాం. దేని స్తోత్రం. అక్కడ కూర్చొని మా అమ్మ ఏడుస్తుంటే ఎప్పుడైతే పెద్దమ్మగారు మాటలు చెప్తున్నారు, మా పెద్దమ్మగారు ఎప్పుడైతే దేవుని గురించి వివరిస్తూ ఆమె చనిపోయింది బ్రతికిందని చెప్తున్నారు, ఇప్పుడు మా అమ్మ మొక్కుబడి చేసిన చూడు ఆ మాటలు ఆమె గుర్తుకొస్తున్నాయన్నమాట. వెంటనే అమ్మ పశ్చాత్తాపం పొంది గబగబా దేవుని సన్నిధికి వెళ్ళి, అప్పుడు ఆర్సిఎం చర్చ్ ఉంది మా ఊర్లో, ఆ చర్చికి వెళ్తే తనకి ఏమీ అర్థమయ్యేది కాదు. అయితే చాలామంది యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇంకా మాకు మొక్కుబడులు ఉన్నాయమ్మా అంటారా లేదా, తిరుపతిలో అది వెయ్యాలి, దుర్గకు జుట్టు ఇవ్వాలి, మేకపోతే చాలామంది అంటారు. మా అమ్మ కూడా అలాంటి మొక్కుబడులు ఉండిపోయినాయి. అయితే మా అమ్మ ఏమనుకుందంటే ఈ మొక్కుబడులని తీర్చేసుకుందామని చెప్పి మరి దేవతలకు ఇవ్వాల్సిన మొక్కుబడులు ఇచ్చేసి యేసుప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత కానుక వేస్తుంటే ఆ ఫాదర్ అన్నాడంటే, మా దేవుడు డబ్బు దేవుడు కాదమ్మా, పగలంతా మీ దేవుడి దగ్గరికి వెళ్ళి రాత్రి మా గుడికి వచ్చావు, మా దేవుడు రాత్రి దేవుడు కాదు పగల దేవుడు అని చెప్పాడట. అప్పుడు అమ్మ చెప్పిందట, అయ్యా మా కుటుంబీకులు లేక మా గ్రామస్తులు లేక మా కులస్తులు నన్ను హేళన చేస్తున్నారయ్యా, వెలివేస్తారయ్యా నేను నమ్ముకున్నానంటే, కానీ మా పాప కుమార్తె చనిపోయే దశలో ఉన్నప్పుడు నీకు మొక్కుబడి చేశాను, కానీ నేను ఎలా దేవుళ్ళలోకి రావాలో తెలియటం లేదు, కానీ నా కుటుంబంతో ఇలా శిథిలమైపోతుందంటే ఆయన ఒకటే చెప్పాడంట, దేవుని మాట గుర్తు చేయడం కోసము అవన్నీ నీకు పాడైపోతున్నాయి, మరలా నీ దేవుళ్ళలోకి వస్తే మళ్ళీ రెండింతల ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడని అమ్మతో చెప్పినప్పుడు అమ్మ యేసు ప్రభు నమ్ముకుంది. అమ్మతో పాటు నాన్నను కూడా దేవుని సన్నిధికి ఈ కాలు విషయంలో తీసుకెళ్ళినప్పుడు నాన్నగారు కాలు తీసేయాలన్నారు, కానీ దేవుడు అద్భుతంగా కాలును కూడా స్వస్థపరిచాడు. రోజు సిరంజిలతో తీసేవారు డాడీకి ఆ లోపల ఉన్న ఆ పసంతా, అలాంటిది నాన్నగారు కాలు స్వస్థపరచబడింది. దేవుని స్తోత్రం. మా డాడీ పేరు సూర్య చంద్రరావు, ఆయనకి సమూయేలు అని పేరు పెట్టారు. దేవుని స్తోత్రం. అయితే అమ్మ నాన్న ఒకేసారి జనవరి 1కి రక్షణ పొందారు. ఇప్పుడు దెయ్యం నాలోకి వచ్చేసింది మాట. అలాంటి దెయ్యం అంటే ఎందుకు వెళ్తున్నారే మీరే కదా దేవుడు ఇలాంటి దేవుడు అన్నారు, అలాంటి దేవుడు అన్నారు, మీరెందుకు వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని మైలు చేసేస్తున్నారు, మీరు గుడికి వెళ్ళి వస్తే కనుక మళ్ళీ స్నానం చేసి ఇంట్లోకి రండి. నాలా దూరింది ఒక దెయ్యం. మా నాన్న మా అమ్మని చాలా హింసిస్తూ ఉండేదాన్ని. అయితే నేను మరి 10th క్లాస్ చదువుకుంటున్న సమయంలో నేను హై జంపు, లాంగ్ జంపు, ఖోఖో, బాస్కెట్బాల్ మొత్తం ఆల్రౌండ్ ఛాంపియన్. నేను అడ్డతీగలు నన్ను గేమ్స్కి వెళ్ళాను. మరి 100 కిలోమీటర్లు పరిగి పెట్టేశాను, 200 పరిగి పెట్టేశాను, మరి 15 కిలోమీటర్లు పరిగి పెట్టాలి. రెండో రౌండ్ వేస్తుంటే టప్మని పడిపోయాను అనమాట. గ్రౌండ్లో పడిపోయేటప్పటికి గబగబా మాస్టర్ వాళ్ళు వచ్చి నా పలసాగు పట్టుకుంటే, ఈ అమ్మాయి పరిస్థితి బాగోలేదు, దానికి గేమ్స్ ఆఫ్ చేయండి, వాళ్ళ అమ్మ నాన్నలు కౌరింపించి వాళ్ళ ఊరికి పంపించేయండి అన్నారు అనమాట. నేనంటున్నాను, అదేంటండి ఎందుకు పంపించేస్తాను, నేను బాగానే ఉన్నాను కదా అంటే, ఆ డాక్టర్ గారు నీకు ఆరోగ్యం బాగుందామని నీకు బ్లడ్ లేదు, అసలు బాడీలో బ్లడ్ లేదు, ఇంటికి వెళ్ళిపోమన్నారు. మరి ఇంటికి వచ్చేసిన తర్వాత నన్ను అమలాపురం రాఘవేంద్రరావు గారు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఎందుకు తీసుకెళ్ళారు, నా పాస్కి పెరుగులాగా వెళ్ళిపోతుంది అనమాట, గడ్డల కింద వెళ్ళిపోతుంది. ఆ పాస్కి వెళ్ళినప్పుడు కింద పడి కొట్టేసుకునేది అనమాట. పెరుగు గడ్డలకు అడ్డబడిపోయి కనుక నన్ను ఇప్పుడు మళ్ళీ యేసు ప్రభువులకు రమ్మంటున్నావమ్మా, నేను వస్తాను, నన్ను నీ దేవుడు బ్రతికించడానికో స్వస్థపరచడానికో నీ దేవుడు నమ్ముకుంటాను, కానీ ఒకవేళ నీ దేవుడు నన్ను స్వస్థపరచలేదనుకో మరలా నువ్వు యేసుప్రభు విడిచిపెట్టి మన దేవుళ్ళలోకి వచ్చేస్తావా అంటే, మా అమ్మకి చాలా నమ్మకం అప్పటికే ఏర్పడింది కనుక మా అమ్మ వెంటనే ఏమన్నదంటే, సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేద్దాం, నువ్వు మందిరానికి రా. మందిరానికి వెళ్ళానండి. మరి ఇలాంటి దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పెట్టుకున్న బొట్టు కోసం, పెట్టుకున్న పువ్వుల కోసం చెప్తున్నారు. ఇక పువ్వులు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దని ఆయన ప్రసంగం చేత మా అమ్మ అయిపోయిందండి. భోజన కార్యక్రమం వచ్చింది. మరి భోజనాలు పెడుతున్నప్పుడు నేను వారి మధ్యన కూర్చుని అన్నం తినలేకపోతూ ఉన్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అంతా కూడా కాపులు, బ్రాహ్మలు, కావుంట్లు, ఇంకా అతర క్యాస్టులతో నేను పక్కన కూర్చునేదాన్ని కాదు, నోట్స్ కూడా ఇచ్చేదాన్ని కాదు. ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళి కూర్చున్నాను,
మొత్తం మా పాస్టర్ గారు అప్పుడు మా పాస్టర్ గారు జాంబోలు వారి మధ్యకి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళ వంటలు చేయడం నేను చూస్తున్నాను. నాలో ఏముంది కులపిచ్చి ఉంటుంది. కానీ ఆ శోధన మనము తట్టుకునే శక్తి ప్రభు అంటే ఆయన అంటాడు కదా, నీకు శోధన పెడతాను కానీ నువ్వు తట్టుకోలేనంత శోధన అంటాడు. కానీ మనం ఆ చిన్న శోధన కూడా ఒకసారి తట్టుకోలేం. నా భర్త రాత్రి 9ంటికి వెళ్ళి ఉదయం 5 గంటలకు వచ్చేవారు డ్యూటీ. ఏంటి ఎందాక వెళ్ళారని మా అత్తగారు అడిగేది, బాబు రే ఎందాక వెళ్తున్నావు మహేష్ అంటే, అమ్మ చాలా వర్క్ ఉండిపోయిందమ్మా, నైట్ అంతా కుడతానమ్మా అనేవారు మాట ఆయన. మరి మా అత్తయ్య గారు నమ్ముతుంది, నేను కూడా నమ్ముతాను. ఎందుకైనా మిషన్ కుట్టడానికి వెళ్ళేవారు కాదు, మనుషులు కుట్టుకోవడానికి వెళ్ళేవారు మాట. ఉదయాన్నే 5ంటికి వస్తూ ఉండేవారు. కానీ కొన్ని రోజులకి మా మరిది గారు నిజాన్ని చెప్పేశారు నాకు మాట, వదిన ఆయన అన్నయ్య టైలరింగ్ అని వెళ్తున్నారు కాదు, అన్నయ్య దగ్గరికి ఒక అమ్మాయి కాదు, 2 అమ్మాయిలు కాదు, 3 అమ్మాయిలు కాదు, అలా అమ్మాయిలు వస్తూ పోతూ ఉంటారు వదిన, నీవు ఇప్పుడు తెలుసుకుని కంట్రోల్ చేసుకోకపోతే నీ లైఫ్ వేస్ట్ వదిన అన్నారన్నమాట. కానీ ఆయనకి చెప్పడానికి నేనేమి ఎంతున్నాను, నా భర్త అంత ఉంటాడు, 6 అడుగుల పైన ఉంటాడన్నమాట. ఎలా చెప్పాలి? భయం. ఏ విధంగా చెప్పాలి? భయం. తెలిసేది కాదు నాకు. ఏ విధంగా అమ్మ నాన్నలకి చెప్తే అమ్మ నాన్నలు ఏమైపోతారో తెలిసేది కాదు. ఇలా ఉంటున్న సమయంలో మరి యొక్క శోధన ఏంటంటే, నాకు దేవుడు గర్భం దాల్చారు, మా తోటికోడలు కూడా గర్భం దేవుడు తెరిచాడు. ఆమె శోధన ఎక్కువైపోయింది నాకు. ఎలాంటి శోధన అంటే, నువ్వు నల్లగోనా నీకు నల్ల పిల్ల పుడతారే, నేను తెల్లగోనా నాకు తెల్ల పిల్ల పుడతారు, అది మగ పిల్ల పుడతారు, నీకు ఆడపిల్ల పుడతారు అన్నది. అయితే చర్చికి వెళ్ళాలంటే మా ఆడపడుచు వెళ్తేనే నేను చర్చికి వెళ్ళాలి. మా ఆడపడుచు చర్చికి వెళ్ళకపోతే నన్ను చర్చికి పంపించేవారు కాదు. ప్రార్థన తక్కువైపోయింది, పాటలు లేవు, దేవుని వాక్యం లేదు, దేవుని సన్నిధి లేదు. రోజు రోజుకి నా ఆత్మీయస్థితి దిగజారిపోవడం మొదలుపెట్టింది. నేను ప్రభు సన్నిధిలో ఏడవడం మొదలుపెట్టాను. పాట పాడితే వంకలు పెట్టేవారు, గాడిద స్వరం అనేవారు. ఏం చేయాలో నాకు అర్థం కాదు కదా. అలా ప్రార్థన చేసుకున్నాను. సడన్గా మా అత్తగారిలో నా భర్తలో ఒక దెయ్యం దూరింది. ఎలాంటి దెయ్యం అంటే, సగం కట్నం ఇచ్చారు కనుక మిగతా కట్నం ఇస్తేనే మీ ఎవరిని తీసుకురారా గర్భిణీని, మిగతా కట్నుంటే తీసుకుని లేకపోతే అక్కడ వదిలేరు అని చెప్పి మా అత్తగారు చెప్తే ఈయన తీసుకెళ్ళి నన్ను అమ్మాళ్ళ ఇంటి దగ్గర వదిలేశారన్న బాధ అయితే నాకు లేదు. కానీ మరలా దేవుని సన్నిధి నాకు దొరికింది. దేవునికి మహిమ. 7 గంటలకు మొదలుపెట్టి దాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము ఇంచుమించు 10-11 వరకు ప్రార్థన చేశానండి. అద్భుతం ఏంటంటే డిసెంబర్ 25వ తారీఖున మా తోటికోళ్ళకి డెలివరీ అయింది. ఆడపిల్ల నల్లపిల్ల ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. జనవరి 28వ తారీఖున నాకు కూడా డెలివరీ అయింది. మగపిల్లడి తెల్లటి పిల్లడి ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు చేసే అద్భుతాలు మీకు చెప్తున్నాను అనమాట. నేను తనకు మొరపెట్టు వారికి, తనకి నిజముగా మొరపెట్టే వారికి యెహోవా సమీపంగా ఉంటాడు. కానీ మనం మొరపెడతాం కానీ నిజముగా మొరపెట్టాం. నిజముగా మొరపెడితే ఆయన మనం అడిగిన ప్రతి కోరికని తీరుస్తాడు. 20 కీర్తన ఆపత్కాలం మంది ఆయన నువ్వు మొరపెట్టుము. కింద అంటాడు, నీ కోరికని సిద్ధింపజేస్తాను, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అంటాడు. కానీ మన కోరికలు తీరాలన్నా, మన ఆలోచన సఫలం అవ్వాలన్నా ఆపత్కాలం మంది ప్రభువుకు మనం మొరపెట్టాలి. కానీ మొరపెట్టగే మనం కొన్ని జయించలేకపోతూ ఉంటున్నాం. ఇక్కడ నేను ఆ గర్భం విషయంలో ఒక జయం పొందాను. మరలా వెళ్ళేటప్పటికి మరలా నా భర్త ఇంకా భయంకరమైన త్రాగుబోతే అయిపోయాడు, తిరిగిపోతే అయిపోయాడు. ఇప్పుడు నన్ను విడిచిపెట్టేయాలని ఆలోచనలు కలిగి ఉన్నాడు అన్నమాట. ఏమైనా ఎలాగైనా విడిచిపెట్టేయాలని చెప్పి ఒక అమ్మాయిని తీసుకుని మొన్న మేము వెళ్ళాం, నేను యేసురత్నం అన్న అందరూ వెళ్ళాం నర్సీపట్నం. ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. అక్కడ మేము వెళ్ళిపోయాం. మొన్న మేము వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళగానే మా ఇంట్లోకి బ్రాహ్మణులు ఉంటారు, కేరళ ఆయన చెప్తున్నారన్నమాట, బుజ్జమ్మ వెళ్ళింది కానీ వెళ్ళిన కానించి భయపడిపోయాను. అక్కడ చాలా డేంజర్ మనుషులు అంటండి. ఏమి కాదు దగ్గర వచ్చి ఇలా అంటారట వాళ్ళంతే. ఈయన బాగా నచ్చాడు వరకు ఉదాహరణకి వాళ్ళకి ఇలా అంటాడంట, అంతే వాళ్ళ వెనకలే తిరుగుతామట. మనం అంత భయంకరమైన శుద్రశక్తులు ఉంటాయట. మనం వెళ్ళిన ఏరియాలో ఇదే రోజు వెళ్ళాం, శుక్రవారం. అందరూ ఆ రోజు అక్కడే ఉన్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు అక్కడ జాబ్ చేస్తారట. చాలా భయపడిపోయారట ఆయన. ఈ తింగరోళ్ళు ఎక్కడైనా తిరిగేస్తారేమో, అక్కడ చాలా భయంకరస్తులు ఉంటారని చెప్పి అలాంటి ఏరియాకి తీసుకుని వెళ్ళిపోయింది అన్నమాట. తీసుకుని వెళ్ళిపోతే మరి ఎలా విడిపించబడ్డంట? కేవలం ప్రార్థన అండి. కన్నీటి ప్రార్థన చేసేదాన్ని, ఎడతెగని ప్రార్థన చేసేదాన్ని, అంగలార్చేదాన్ని ప్రభు సన్నిధిలో. ఇలా ఉంటుండగా మరి విడిచిపెట్టాలనుకున్న సమయంలోనే మరలా నా దేవుడు మరలా నాకు గర్భం తెచ్చాడు.
ఆ గర్భం ఎలాంటిదంటే 2 పిల్లలు ఉన్నారని చెప్పారు, కవల పిల్లలు ఉన్నారని చెప్పారు. నాలో ఇంకా వేదనండి. ఆ తొలి పిల్లోడికే నాకు నీళ్లు పోయడం రాదు. 15-16 సంవత్సరాల పిల్లల్ని ఎలా వాడు చాలా లావుగా బొద్దుకుండే, నేను బక్కగా ఉండేదాన్ని. వాడికి నీళ్లు పోయడమే వచ్చేది కాదు. మరలా 2 కవల పిల్లలు అంటున్నారు. అయ్యా చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఏడుస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదయ్యా, నాలాంటి దరిద్రానికి ఎందుకు ఇస్తున్నావే అని దేవుడి మీద విసుక్కున్న రోజులు ఉన్నాయండి. నేను దేవుని స్తోత్రం. మరి గర్భాన్ని మళ్ళీ తెరిచాడు. కవల పిల్లలు అని చెప్పారు. 7వ నెల నుంచి, మీరు నమ్మండి నమ్మకపోండి, 7వ నెల నుంచి నాకు నొప్పులు వచ్చేస్తూ ఉండే మాట. స్కానింగ్ తీయడం, కాలు పిల్లలు అన్నారమ్మా, చాలా జాగ్రత్తగా చూడలేను. అప్పుడు నేను ఎంచుకున్న ఆయుధం ఏంటంటే ప్రార్థన చేసుకుని అంటే ఇంచుమించు 50 గ్రాములు నూనె చేత్తో పట్టుకుని ప్రార్థన చేసుకుని ఉదయం లేవగానే తాగేస్తుంది అనమాట. ఎందుకంటే భయంకరమైన వేగుళ్ళు మాట. అంటే 7వ నెల నుంచి 9వ నెల వరకు నేను ఎన్ని లీటర్ల కొబ్బరి నూనె తాగుంటానో చూడండి. దేని స్తోత్రం. తీరా నాకు దేవుడు డెలివరీ టైం ఇచ్చాడు. బాబు పుట్టేశాడు. మళ్ళీ లోపల గర్భంలో బాబు ఉన్నాడు అన్నారు డాక్టర్ గారు. ఏడుస్తున్నాను ఆ మచ్చ మీద ఉండి. అద్భుతం ఏంటంటే అది మాయిగా మార్చేశాడు వాడు. దేవునికి మాయిగా మార్చేశాడు. స్కానింగ్లు 2 పిల్లలు చూపించారు. నా డెలివరీ టైంలో ఒక బాబు పుట్టాడు, 2వ బాబు మాయిగా మారిపోయింది అన్నమాట. 2వ బాబు లేడు గర్భంలో. దేని స్తోత్రం. నేనే ఆనందించాను. అంటే అద్భుతాలు చేసే దేవుడు వాడు. అంటే శోధనలో, శ్రమల వెనక కూడా ఆయన మన వెంటే ఉంటాడు, మన వెన్నంటే ఉంటాడు అన్నదానికి నేనే ఉదాహరణ అండి. మరి బాబు పుట్టాడు. 14వ రోజున భర్త లేడు. కాగజ్ నగర్లో బావగారు గోడ మీద సర్జిగా చేసేవారు కనుక మా బావగారితో నాకు మరలా బాబు పుట్టాడని చెప్పడానికి వెళ్ళిన వ్యక్తి మాయమైపోయాడు. ఎలా మాయమైపోయాడు అంటే, మరి యవ్వన కాలం ముందు తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోయినా, వాళ్ళు చేస్తున్న చిన్న తప్పులు మనం సరిదిద్దకపోయినా వాళ్ళు నిజంగా పాడైపోతారు. కారణం నా భర్తే. తను అల్లరి చిల్లరగా తిరుగుతున్న మా మామయ్య గారు కొడితే అతను పారిపోవడం వెళ్ళి నక్సలైట్లో కలిసిపోయేటట్టండి ఆయన. అలాంటి వ్యక్తి 6 నెలల తర్వాత అతను ఊరు వస్తే అతనిచ్చి నాకు పెళ్లి చేసేసారన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఇతను రామన్న అని గుర్తించి ఆ రైల్వే స్టేషన్ నుంచి అతన్ని తీసుకుని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఇంచుమించు బాబుకు 14 రోజులప్పుడు మిస్ అయిన బిడ్డ ఇంచుమించు 4 నెలల వరకు అతను ఏమయ్యాడో, ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. మొత్తం అందరికీ ఫోన్ చేసాం, బంధువులు స్నేహితులు అందరూ ఫోన్ చేసాం, ఎవరింటికి రాలేదని చెప్పారండి. ఈ బాలింతరప్పుడు ఇంకా నాలో వేదన ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ ప్రార్థన చేసి కన్నీరు కార్చి అంగలారిస్తే మరి జనవరి 31 అది డిసెంబర్ 31 నేను ఆ వాగ్దానం తీసుకుంటే యెహోవా యందు నీవు ఆనందించదమని వచ్చింది నాకు వాగ్దానం. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా 4 నెలల నుంచి నాకు సంతోషం ఉందా, ఏడిపే కదా, యెహోవా యందు ఆనందించదు అని వాగ్దానం వచ్చిందేంటి అయ్యగారు అంటే, నమ్మరా తల్లి, ఏదో అద్భుతం దేవుడు నీకు చేయబోతున్నాడు అని చెప్పారన్నమాట. అయితే నమ్మి నేను ఆ యొక్క వాగ్దానం గట్టిగా పట్టుకుని ఏడవడం మొదలుపెట్టానండి. నా భర్త జనవరి 13వ తారీఖు తిరిగి వచ్చాడు. ఇంత భయంకరంగా ఉబ్బిపోయి తల మీద గాయాలు, ముఖమంతా గాయాలు, అన్ని గాయాలు. ఎలా వచ్చేసారండి, ఏమయ్యారంటే అమ్మని అప్పుడు ఆయన మా అమ్మగారితో మా నాన్నగారితో నిజం చెప్పాడు అనమాట. మా అమ్మ మా అన్నయ్యలు మిమ్మల్ని మోసం చేశారండి, నేను ఇదివరకు నక్సలైట్లో ఉండేవాడిని, మోసం చేసి మీ అమ్మాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేశారండి అత్తయ్య గారు. నేను అన్నయ్యని కలవడానికి అని వెళ్తే నన్ను నక్సలైట్లు తీసిపోయారు అత్తయ్య గారు. ఇంచుమించు 4 నెలలు సీకటి గృహంలో నన్ను బంధించేశారండి. నేను ఒకటే చెప్పానండి, నా భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి నేను చూస్తే చాలయ్యా, నీ సేవ చేస్తానని దేవునికి సమర్పించుకున్నాను అత్తయ్య గారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నాకు అట్లు ఇప్పేసి నన్ను త్రోవ తప్పించి నన్ను ఇలా తీసుకొచ్చారండి అత్తయ్య గారు అన్నారు. దేవునికి మహిమండి. అంటే మన ప్రార్థనలు ఎంత ఆశీర్వాదములు, అన్నిటిలో జయాన్ని పొందుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నా భర్త దేవుని సేవ చేస్తానని సమర్పించుకున్నాడో అది మమ్మల్ని పట్టిందండి. ఎలా పట్టిందంటే, ఆయన వచ్చాడు ఇంచుమించు 3 నెలలు 4 నెలలు దేవునిలో బాగా ప్రార్థనలో ఉన్నాడు. అంతే మళ్ళీ సిగరెట్ మందు మళ్ళీ మొదలు పెట్టేసి నేను సేవ చేస్తానంటే అప్పుడు మేమేమన్నామంటే, సేవ చేస్తానంటున్నారని మీలో మార్పు మనసు ఏది, తాగుతున్నారు, సిగరెట్ కాలుస్తున్నారు, అలా చేయకూడదు కదా సేవ. అంతేకాకుండా ఇప్పుడు సేవ చేస్తే ఈ ఒకరికిద్దరు 3 అయ్యాము, మమ్మల్ని ఎలా పోషిస్తారు అని మేము అడిగితే, మరలా ఆయన మా కులవృత్తి మరి ఐరన్ కదా, ఈ యొక్క టైలరింగ్ చేస్తూ మళ్ళీ ఎవరైనా పొడి ఇస్త్రీపట్టలు చేస్తే అవి ఐరన్ చేస్తూ అలా కొన్ని రోజులు చేస్తూ ఉన్నారండి. ఈ లోపల మా బావగారు వచ్చి, ఆ చిన్నపిల్ల చాలా కష్టాలు పెడుతున్నవరా గారికి ఒక కారు కొనిస్తాను, దాంతో బ్రతకండి అని చెప్పారు. ఒక కారు కొనిచ్చేసారండి మాకు. ఆ కారు వేసుకుని కాకినాడ మాది, అమ్మాలు తీర్చమండ, ఇప్పుడు మళ్ళీ నరసాపురం వెళ్ళిపోయాం.
అక్కడ ఉదయాన్నే మార్కెట్కి కాయగూరలు తోలుతూ 9 ఏటడి కాన్వెంట్ పిల్లల్ని మేము చేరుస్తూ ఇలాగా కొన్ని రోజులు 5 నెలలు కొనసాగింది. ఇంకా తాగుబోతు అయిపోయాడు, ఇంకా అమ్మాయిలు ఎక్కువ, రోజుకి 1000-1500 సంపాదన అయిపోయింది. ఇంకా వ్యసనాలు ఆయనకి ఎక్కువైపోయి ఇంకా 5 నెలల తర్వాత నుంచి ఏం చేస్తానంటే 4 రోజులైనా ఇంటికి వచ్చేవాడు కాదు, 5 రోజులైనా ఇంటికి వచ్చేవాడు కాదండి. ఎక్కడ తాగితే అక్కడ ఆ కారులో పడుకుని ఉండిపోయేవాడు. నాకు 2 పిల్లలు అయిపోయారు. పెద్ద బాబు సంవత్సరాలు బాబు, చిన్నోడు 5 నెలల బాబు. ఈ పెద్దబాబుని చేత్తో పట్టుకుని చిన్నబాబుని ఆ ఊరంతా తిరుగుతుంటే ఎక్కడెక్కడో దొరికి టైలర్పేటలో ఒక మార్కెట్, చేపల మార్కెట్ ఉంటుంది ప్రతి లక్షవారం, నరసపల్లి చేపలు ఆ మార్కెట్లో దొరికేవాడు అనమాట. ఆ అర్ధరాత్రి తీసుకుని తెచ్చుకుంటూ ఉండేదాన్ని. ఇలా కొన్ని రోజులు సాగేటప్పటికి నాలో ఒక విసుగుదలండి. అయినా ప్రార్థన మానేదాన్ని కాదు. రోజుకు 3 సన్నిధులకి వెళ్ళేదాన్ని అనమాట. స్త్రీల సహవాసం అని ఇంటింట స్త్రీల సహవాసం పెడతారు నరసపల్లిలో. భక్తి ఆడవాళ్ళు చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఆదివారం వస్తాం, శుక్రవారం వస్తాం, అది పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్తే వస్తాం. అక్కడ అలా ఉండదు స్త్రీల సమాజం. ప్రతిరోజు ఇప్పుడు ఒకరోజు ఈ చెల్లింటికాడైతే మరుసటి రోజు అమ్మాళ్ళ ఇంటికాడ, అలా రోజు ఇడిచి రోజు అలా ఒక్కొక్కటి కూడుకుంటూనే ఉంటాం అన్నమాట. దేవుని సన్నిధిలో ఎదుగుతూనే ఉంటాం. అంత బాగుంటుంది అక్కడ. అలా ఎదుగుతూ ఉన్నాను. అయితే నేనున్న ఇంట్లో 3 కిరసనాలు పోసి చచ్చిపోయారట. అది మాకు తెలీదు. టౌన్లో అలాగే మాది మన పల్లెటూరులో అయితే ఇల్లు ఎందుకమ్మా, మంచిది కాదమ్మా, ఆ ఇంట్లో ఇలా జరిగిందమ్మా, అలా జరిగిందమ్మా అంటారు. కానీ అక్కడ ఎవరూ చెప్పలేదు నాకు. చాలా పెద్ద లాంగ్ హెయిర్ నాది, చాలా పెద్ద హెయిర్. ఇక్కడ పెద్ద పుట్టుమచ్చ ఉండేది అన్నమాట నాకు, చాలా లాంగ్ హెయిర్. ఇంకా చూడడానికి ఎలా ఉండేదని అంటే నన్ను ఎక్కువ ఏమనేవారంటే రోజా అనేవారు, మీనా అనేవారు. అంత హెయిర్, అంత గుడ్లు. ఇలా వెళ్తూ ఉంటే ఈ ఇంట్లో దెయ్యం ఉన్నదన్న విషయం నాకు తెలియదు. కానీ గజ్జెల సప్పుడు ఖచ్చితంగా వినపడింది. నేను ప్రార్థన చేస్తూ ఉంటే గళ్ళు మన శబ్దం 3-4 సార్లు. రేణుక, నేను సత్య ముగ్గురు ఉండేవాళ్ళం ఆ ఇంట్లో. అదికి నేనున్నారు ఒక రూములోనే, ఆమె చనిపోయింది నేను ఇంట్లో. ఆ 2 పోర్షన్లు బాగానే ఉండేవి. కంసాలావిడి గొల్లల పిల్లలు ఉండేవారు. ముగ్గురు కలిసి ఉండేవాళ్ళు బాగానే. కానీ మేము అనుకునే వాళ్ళు సాయంత్రం అప్పటికి గజ్జెల శబ్దం వినపడుతుంది కదా రేణు అంటే, అవును ఝాన్సీ, ఇలా చెప్పుకునేవాళ్ళం కానీ బయటపడేవాళ్ళం కాదండి. అయితే నా భర్త ఒకరోజు ఇలాగేయడంతో మరి నా మీద కిరోషన్ పోసాడు కదా, వెంటనే ఈ చెయ్యి అంటికి బొగ్గుని ఒళ్ళంతా అంటికిపోయింది. చిన్నోడు నేను పాలిస్తున్నాను, వాడిని విసిరేసాను అనమాట. వాడికి ఇక్కడ చెంప, జుట్టు మాత్రమే కానీ ఈరోజు వాడు డిప్లొమా మెకానికల్ ఇంజనీర్ చిన్నోడు. ఏనా ఇక్కడ చెంప మాత్రమే కాలింది వాడికి. నేను వాడిని విసిరేసాను. నన్ను తీసుకెళ్ళి పైప్ కింద పెట్టి అక్కడున్న మొత్తం వాటర్ పోసేసారండి నా మీద. అయితే నా మెడలో ఒక సిలువ ఉంటుంది అన్నమాట. ఆ సిలువ వచ్చి నా చేతిలో పెడితే అక్కడ అంటున్నాను, శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిలో కూడా కాపాడవయ్యా. నాకైతే ఏమీ తెలియదు, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు, కానీ నాకు బ్రతకాలని ఉందనే ఆ యొక్క సిలువ పెట్టుకుని మాట్లాడి సమర్పిస్తుంది. అయ్యా, నా కుమార్తె బ్రతికితే నీ పరిచర్యకు నేను ఇస్తాను. అమ్మ సమర్పణ. నా కుమార్తె బ్రతికితే నీ పరిచర్యకి ఇస్తానని అమ్మ సమర్పించుకుందాను. ఇంచుమించు మరి 24 గంటలు బ్రతికి ఉన్నాను, 3 రోజులు బ్రతికి ఉన్నాను, 10 రోజులు బ్రతికి ఉన్నాను. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఈ లోపల నా చెవంతా ఊడిపోయింది. ఈ చెవి మళ్ళా వచ్చిందండి తెలుస్తుంది. ఈ చెవి మొత్తం ఊడిపోయేది. ఇంకా చెప్పాలంటే ఈ జుట్టు అంతా పెద్ద జుట్టు గుండి చేస్తారు అన్నమాట. హెయిర్ రాదన్నారు నాకు. అయితే తోలంతా ఊడిపోయేది. ఇంచుమించు 3-4 పొరలు ఊడిందండి నా శరీరం. జుట్టు రాదని చెప్పాలి. ఈ లోపల ఈ చెయ్యి మాంసం అంతా ఊడిపోయింది. ఈ చెయ్యి మొత్తం గుంటమాట మీకు కనిపిస్తుంది. ఇంచుమించు నేను కాలిపి 22 సంవత్సరాలు అయింది. అయినా నా మాంసం ఇంకా ఎలా ఉందంటే ఎంత లోతుకి నా శరీరం పాడైపోయింది. వచ్చండి మొత్తం మాంసం లేదు, ఈ దవడ మాంసం లేదు, ఈ షష్ట తీసేయాలన్నారండి. ఈ కాలు మొత్తం, ఈ కుడుకోలంతా మొత్తం కాలిపోయింది. ఈ పాదాల నరల్లా పైకి తోడేస్తాయి అన్నారన్నమాట. అంటే ఒక్కరిగా ఇలాగా తోడికిపోతాయి అని చెప్పారు. నా కాలు మామూలుగా ఉంటుందండి. ఈ లోపల పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఈ సట్ట ఒకటి ఎక్కడ ఈ ప్లేసే కాలేదు నాకు. ఈ యొక్క సట్టకి ఇంచుమించు 22 ఇంజక్షన్లు నర్సు డ్యూటీలు మారుతుంది కనుక అదే ప్లేస్లో పొడిచేసి వెళ్ళిపోయారు అనమాట. ఆ కాల్ అంతా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ కాల్ తీసేయాలన్నారు డాక్టర్. ఈ ఇంచుమించు అంటే ఒక 10 రోజుల్లో చనిపోతాను అనుకున్న నన్ను 3 నెలలు ఉన్నాను మంచం మీద. అవయవాలన్నీ పాడైపోయినాయి. స్మెల్ భయంకరమైన బేడ స్మెల్. ఉదయాన్నే నా మీద మొత్తం కుంకుడిగా చెదకొట్టి ఆ రసం పోసి తర్వాత దాంతో చీలుస్తుంటే సుశీ లాంటి ఆ నర్సు వచ్చి ఆ స్వరమెట్టి ఊని కేకలిస్తుంది అనమాట. కోడి బొచ్చి పీకుతుంది కదా, అలా పీకేస్తుంది అనమాట. దీని మీద
శరీరం చేతులు శరీరం బిగి స్పిరిట్ వేస్తుంటే ఓకే కేకలేస్తుంటే ఇలా రక్తాలు చీవు కారిపోతుంటే చాలా బాలింత్రాలేమో చాలా గట్టిగా వచ్చేసి ఏం చేసేదానండి నా శరీరం. నలుగురు మనుషులు లేపి నన్ను ఆ హీల్ చైర్లో కూర్చోబెట్టి స్నానం, ఇది ఇంకొకటికే పులుసుతో స్నానం, కంట్లో పడితే ఎంత మంటచ్చు నా దేహం మీద పోస్తుంటే ఆ మంటకి తాళలేక గిచ్చ 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 అలా బాధపడడానికి కానీ ఇష్టపడడానికి కానీ దేవుడి సేవకి ఇష్టపడలేదండి. నేను 3 నెలలకి నా 2 బిడ్డలు ఒళ్ళంతా కుళ్ళిపోయిందని, వాళ్ళకి స్నానాలు లేవని మా అత్తయ్య మా తల్లి అనుకున్నారు ఇది చచ్చిపోయింది కాదు బతికింది కాదు, దీనివల్ల మన ఇద్దరు హాస్పిటల్లో ఉండిపోయి ఆ చడ్డీ బిడ్డలు రోడ్ల మీద ఉన్నారు, ఎవ్వరూ పట్టించుకోవట్లేదంటే ఆ మాటలు నా దేవుడు నా చెవిలో వేస్తున్నాడు అనమాట. ఆ మాటలు నా చెవిలోకి వస్తున్నాయి. ఎందుకంటే నా చెవి ఎంత ఇది కూడా మాంసం ఉండేది కాదు, నాకు ఈ కళ్ళు ఇక్కడ ఉండేవి, ఈ కనుగుడ్లు ఇక్కడ ఉండేవి మాట. నాకు రోజు డ్రాప్ చేస్తూ ఉంటే ఇంచుమించు 3 నెలలకు నా కళ్ళు లోపలికి వెళ్ళి డ్రాప్స్, కళ్ళు పేలిపోవాలి, నా కళ్ళు పేలలేదు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని నేను అందజేయాలని, అంటే ఆయన ప్రణాళిక గొప్పది నా పట్ల. ఆయన ప్రణాళిక ఉండబట్టే నా అవయవాలు కుళ్ళిపోతున్న నా కళ్ళు మామూలుగా ఆ కళ్ళు రోజు రోజుకి లోపలికి వెళ్ళియండి. దేవుని స్తోత్రం. అయితే ఇలా నేను 3 నెలలు భయంకరకులు. ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాను, ఏం చేయలేదో తెలియట్లా నా బిడ్డలకి గతిలేనో నేను తెలియక ఒక వచ్చినండి. మనం గొమ్ముని మొక్కుబడి చేసేస్తాం. నా మొక్కుబడి ఎంత భయంకరమో చూడండి. నా భర్తలు లేకపోయినా వాళ్ళని కోపలు అనేసుకుంటాం కదా, నా భర్త లేకపోయినా పర్లేదే నా బిడ్డకి తల్లిగా నిలబెట్టు. నేను ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తా, నా ముఖం దుమ్మేస్తూ చేసుకుంటానయ్యా. యేసు దేవుడని ప్రతి ఇంటికి సిగ్గు లేకుండా నేను చెప్తానయ్యా. చాలా గట్టిగా ఏడవడం మొదలు పెట్టాను. ఈ నోరు ఎంత ఉండేది, ఎంత నోరు ఉండేది, ఈ గొంతుకంతా కలిపి ఇక్కడ మాంసం ఉండేది కాదు, ఈ మాంసం ఏముండేది కాదు నాకు చాలా. అప్పుడు నేను ప్రభు సన్నిధిలో చాలా అంటే ఇంచుమించు రాత్రి నేను ఆ పాట పాడితే, అమ్మ నీ సొంతంగా పాడాడు, నేను పాడింది కాదు, అంటే 70 సంవత్సరాల క్రితం మన తాత ముత్తాతలు కట్టిన పాట ఏమో అని. మీరు ఇప్పుడు తెలుసు మీకు ఈ పాట 86లో తెలుసు, నాకు ఎప్పుడో కట్టిన పాట. కానీ నేను ఆ పాటను ఇక్కడ ఎంచుకున్నాను అనమాట. ఆ పాట ద్వారా ఎంతో గొప్ప స్వస్థత దేవుడు నాకు ఇచ్చాడు. ఆ పాట ద్వారా నన్ను దేవుడు వచ్చి ముట్టేశాడండి. యేసు ప్రభు కనబడతానంటే తిట్టేదాన్ని, పాస్టర్లు గెడలంటే పీకేసేదాన్ని, నువ్వు సేవకు పిలుస్తుంది నా పాస్టర్ తప్పును కొడుకో మీద ఆ గెడబెట్టి లాగిస్తాను. మీలాగా ఇంకే పని ఎంచుకోరా, మీలాగా ఇంటికి వెళ్ళి అడుక్కోమంటారా, మీరు గొప్ప ఉద్యోగం మళ్ళీ ఉద్యోగాలను చేయమంది మీ దేవుడు పిలిచాడా అని దైవజన్ని కొట్టిన రోజులు ఉన్నాయండి. ఇప్పుడు ఈ మంచం పడకల మీద దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాను అనమాట. ఏమని ఒప్పుకున్నానంటే, నా స్వరం బొంగులుగా ఉంది ఏమనుకోకండి, ఎందుకంటే గొంతుగా ఏడ్చి గొంతుకు బొంగులు పోతుంది. దీనదయాళుడ యేసా నీ దాసిని ప్రార్థన వినుమా, దీనదయాళుడ యేసా నీ దాసిని ప్రార్థన వినుమా, దేవా యేసయ్యా నా ఆత్మగని వినుమయ్యా, నా ఆత్మగని వినుమయ్యా, దీనదయాళుడ యేసా నీ దాసిని ప్రార్థన వినుమా. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకున్నది నీవే కదా, తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకున్నది నీవే కదా, సహాయకులెవరు లేనిలలో నీవేల దూరమునున్నావు, నీవేల దూరము ఉన్నావు, దీనదయాళుడ యేసా నీ దాసిని ప్రార్థన విను. అడుగుడి మీకియ్యబడు, వెదకండి మీకు దొరుకును, అడుగుడి మీకియ్యబడు, వెదకండి మీకు దొరుకును, ప్రతివారు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్య, ప్రతివారు అడిగి పొందుమని అభయ
విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చిన నా యేసా, విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చిన నా యేసా, స్తోత్రించెదను సమాజములో సేవించెదను నీ నామమునే, స్తోత్రించెదను సమాజములో సేవించెదను నీ నామమునే, సేవించెదను నీ నామమునే. దీనదయాళుడ యేసా, నీ దాసిని ప్రార్థన వినుమా. హల్లెలూయా. ఏమండి, ఈ పాట ఎందుకు పాడాలో మీకు చెప్పాలన్నమాట. ఇంచుమించు అమెరికా దేశస్తులు 3 నెలలకి 4 నెలలకి వచ్చి ఈ యొక్క మొత్తం పేషెంట్లు అందరినీ కూడా వాళ్ళ దగ్గరుండి అబ్జర్వేషన్ చేస్తారు. చేసి వీళ్ళు ఉపయోగపడతారు లేదా, ట్రీట్మెంట్ పనిచేస్తుందా లేదా అని చెప్పి పని చేయది వీళ్ళ యొక్క బ్రతకరు అంటే ఆ యొక్క శవరంలో పడేస్తారు అన్నమాట. అంటే నా భర్త నన్ను చంపడానికి ఫస్ట్ ఇష్టపడలా, నేను కుళ్ళిపోయినా, నా చెవుడిపోయింది, నా శరీరం పోయింది, వాసన వచ్చేస్తున్నాను, కుక్క బయట స్మెల్ అంత భయంకరంగా వస్తున్నాను, నా భర్త నన్ను బయటపడడానికి ఇష్టపడలేదు కనుక ఆ రోజు ఆ యొక్క మొత్తం అమెరికన్స్ అందరూ వచ్చి భర్త ఇష్టపడకపోయినా ఆ అమ్మాయిని ఇంజక్షన్ చేయనివ్వట్లేదు కనుక శవరంలో పడేయండి, అన్ని రోజులు వాడు వచ్చి చూసుకుంటాడని చెప్పేసి తీర్మానం చేసేసారు. ఆ రోజు రాత్రి ఓ పక్కన చూస్తే నా బిడ్డలు రోడ్ల మీద ఉన్నారు, నా భర్త త్రాగుబోతు వల్లే ఉన్నాడు. మరి నేనైతే సాగు బ్రతుల మంది ఇంక తెల్లారితే నన్ను రూమ్లో పడేస్తారు కనుక చాలా వేదనతో దుఃఖంతో నాకు స్వరం కూడా ప్రభు ఇచ్చాడండి. కాలిపోయింది, ఇదంతా కాలిపోయింది. ఈ స్వరం ఎత్తి పాట పాడుతుంటే నాకు పిచ్చికిపోయింది అనుకున్నారు మాట. హాస్పిటల్లో జనం అంతా మొత్తం 11 వార్డుల వాళ్ళంతా ఆమెను తెల్లారితో రూమ్లో పడేస్తారని చెప్పేసి ఇంకా పిచ్చి దిక్కిపోయింది ఈ అమ్మాయికి అని అందరు వార్డు వాళ్ళు పరుగున మొత్తం గుమ్మాల దగ్గరికి వచ్చేస్తే ఆ నర్సులే వచ్చి మీరు వెళ్ళిపోండి, ఆ అమ్మాయి బాగా కుళ్ళిపోయింది కనుక ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది మీ అందరికీ, ఈ అమ్మాయి ద్వారా మీరు అందరూ కూడా మళ్ళీ రోగిష్ఠులు అయిపోతారు, మీరు ఎవరూ రాకండి, మేము ఇదిగో మాస్కులు పెట్టుకుని ఈ అమ్మాయికి పరిచర్య చేస్తామని చెప్పారు. అయితే ఆ రాత్రి అండి యేసుప్రభు కనబడతాడంటే నేను నమ్మేదాన్ని కాదు, పరిశుద్ధాత్మ అంటే నేను నమ్మేదాన్ని కాదు. అంటే చాలామంది ఇప్పుడు కూడా దేవుడి గుడికి వెళ్తే కానీ ఏముంది ఏంట్రా ఎక్కడ ఉందిరా పరిశుద్ధాత్మ అంటూ ఉంటారు కదమ్మా. ఆ యొక్క గుంపులో నేను ఒకదాన్ని. అయితే యేసు ప్రభు ఆత్మస్వరూపం అండి, మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఆయన్ని నిర్మించారు. అయితే ఆ ఒక రూపాన్ని నేను యేసుప్రభు అని ఒక పట్టాన్ని అంటాం. ఇప్పుడు నేను ఏడ్చి అలసిపోయినప్పుడు ఇంచుమించు 3:30-4 మధ్యలో ఒక రూపం నా ముందుకు వస్తుందని నేను చూస్తున్నాను. ఆ రూపం నా ముందుకు వస్తుంది, ఆయన యేసుప్రభు నేను గుర్తించాను. మరి ఏ కాలైతే కుళ్ళిపోయింది తీసేయాలన్నారో ఆ కాలుపై ఆయన హస్తాన్ని చూస్తున్నాడు. దేని స్తోత్రం. ఆ కాలుపై ఎప్పుడైతే ఆయన హస్తం పెట్టాడో ఆ హస్తం పెట్టిన వెంటనే నేను లేచి కూర్చుని ఈ శర్వం అంతా పీకేస్తున్నాను అన్నమాట. ఇదంతా పీకేసుకుంటున్నాను. అమ్మ నన్ను యేసుప్రభు ముట్టాడు, యేసుప్రభు నా దగ్గరకు వచ్చాడన్నమాట. అమ్మ నన్ను చూసి కింద పడిపోయింది అన్నమాట. కింద పడిపోతే అమ్మకి మోస్టర్స్ పెట్టేసుకుని అమ్మకి శిలలు పెట్టేశారు. ఎందుకంటే తెల్లారితే పిల్లని తీసుకెళ్ళిపోతారు అన్నారు. అందుకే 4 టైంని మా పిల్ల పిచ్చిది అయిపోయింది ఇలా మాట్లాడేస్తుందని మా అమ్మ చాలా ఏడ్చిందండి. అయితే నిజముగా నేను యేసుప్రభుని చూసాను. దేని స్తోత్రం. అందుకే నేను ఆ పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి ఫలమునిచ్చితివి, నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీ కొరకు నీ సాక్షిగా ఇలలో జీవింతును, నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా,
నా ప్రాణమా నా సమస్తమా. హల్లెలూయా. పనికిరాని నన్ను, ఏ అవయవాలు లేని నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాత్రి ప్రభు నన్ను ముట్టాడండి. దేవునికి మహిమ. కుళ్ళిపోతానని నన్ను 8 రోజులకి నేను రికవర్ అయ్యాను. ఏ డాక్టర్ అయితే సెవెల్ రూమ్లో పడిన అదే డాక్టర్ ఉదయాన్నే వచ్చి నన్ను చూసి, ఈ అమ్మాయి బ్రతుకుతుంది, ఎవరైనా బ్లడ్ ఇచ్చేవాళ్ళంటే రమ్మంటే, మరి నా భర్తది, నా చిన్న తమ్ముడికి అప్పటికి 18 సంవత్సరాలు, వాడు 20 సంవత్సరాలు, చాలా బలిష్ఠగా ఉండేవాడు మాట. చిన్నోడి జూనియర్ ఎన్టీఆర్ అంత లావుగా బొద్దుగా ఉండేవాడు. ఆడు ఈరోజు మా మధ్య లేడు, చనిపోయాడు. వాడి బ్లడ్ నాకు ఇచ్చారండి. మరి ఇంచుమించు 8 రోజులకి నేను రికవర్ అయ్యాను. దేవుని స్తోత్రం. రికవర్ అయ్యాను. కానీ నా మొక్క కుండ మసి, మనం పొయ్యి మీద పెట్టుకున్న కుండలు అలా ఉండేది అన్నమాట నా ఫేస్. ఈ పెదవులు రెడ్ కలర్లో ఉండి, ఈ కళ్ళు కాలిపోయినాయి కాబట్టి రెడ్ కలర్లో ఉండేమాట. ఈ చెవు ఉండేది కాదు, నాకు జుట్టు అంతా ఊడిపోయి గుండి చేస్తారు కనుక జుట్టు వచ్చేది కాదండి. అలాంటి భయంకర స్థితిలో మరి నేను డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన 1 నెల రోజులకి బీరువాలో మిర్రర్లో చూసుకున్నాను నా మొక్క చూడగానే, బాబోయ్ బ్రతికించమంటే బ్రతికించవేసయ్య, దెయ్యంలో బ్రతికించేవేంటయ్యా బాబు, నన్ను దెయ్యంలాగా ఉన్నాను, ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానన్నాను. ఇప్పుడు నన్ను చూస్తే జడుచుకుంటారు కదా పిల్లలు, దెయ్యం అని పారిపోతారు కదా, ఏవో చంపేవయ్యా బాబు, ఇలాంటి జీవితం నాకు వద్దని మళ్ళీ రాత్రంతా ప్రభుని శోధించానండి. శోధించిన ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం ఒక స్వరం వినబడుతుంది నాకు. మత్తయి సువార్త 8వ అధ్యాయం చదువు, నువ్వు కృంగిపోకు, చదువు అని ఒక స్వరం వినబడుతుంది. లేచి నేను మత్తయి సువార్త 8వ అధ్యాయం తీస్తే అక్కడ ఇదిగో కుష్ఠరోగం వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని ప్రభు చెప్పగా, కుష్టివాడు శుద్ధిపడ్డాడు కదా, నువ్వు శుద్ధవుతావు అని ప్రభు నాకు చెప్తుంటే నేను నమ్మట్లే. చాలాసార్లు విన్నాం కదా, కొన్ని వందల మంది దైవజనుల ద్వారా ఆ మాట విన్నా. ఆ మాటకి నాకు బలం రావట్లా. మళ్ళీ కింద మనం చదువుతుంటే శతాధిపతి వచ్చి, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుని ఇంటికి వెళ్తే బాగుపడతానంటే, ఆ మాట కూడా నా హృదయాన్ని పట్టట్లా. ఇంకా కింద చదువుతున్నా, పేతురత్త గారు జ్వరంతో పడి ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఆమెను ముట్టగా ఆమె లేచి ఆయనకి పరిచయం చేశారు. అది కూడా నా హృదయాన్ని తట్టలేదు. చాలామంది గొంతు చిచ్చుకుని మైకిల్తో వాక్యం చెప్తారు, కానీ ఏదో విన్నామన్నా పోయేమో అంటారు తప్ప వాక్యం లోతుకి చాలామంది వెళ్ళరు. నేను కూడా ఈ వాక్యం చదువుతున్నాను, కానీ ఆ వాక్యం నా హృదయాన్ని భద్రపరచట్లా, ధైర్యపరచట్లా. ఇంకా చదువుతూ ఉన్నాను. అక్కడ ఆదోనేలో ఆయన వెళుతూ ఉండగా ఆ యొక్క సముద్రం మధ్యనే వచ్చిందండి గాలి, తుఫాను రేగగా, గాలి నెమ్మలించుము సముద్రమా. గాలి సముద్రము దేవుని మాటకు లోబడింది. గాలి దేవుని మాట విన్నది, సముద్రము దేవుని మాట విన్నది. నా శరీరం కూడా దేవుని మాట వింటుంది. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిశ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడని నమ్మకం గల ఆ తెల్లవారుజామున బోరున కన్నీరు కార్చి ఏడ్చేదానండి. అయితే 10 నిమిషాలు నాకు ఇడ్లీయో పాలు ఇవ్వాలన్నమాట. 10 నిమిషాలు దాటితే చేతులు నరాలు ఇలాగ వెళ్ళిపోయి పాములో చుట్టిపోయేది అన్నమాట, శరీరం అంతా చుట్టిపోయేది అన్నమాట. అమ్మ కివ్వు మరి కేకేసి మళ్ళీ సరి చేసి నాకు ఒక్కొక్క ఇడ్లీ టీ. అంటే నా పిల్లని చూడాలి, 2 పిల్లల్ని, సంవత్సరాలు బాబు 5 నెలల పిల్లని చూడాలా, మళ్ళీ నన్ను చూడాలి. నా తల్లి పడ్డ కష్టకానికి నేనేమిచ్చి ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తీర్చలేనండి. గుర్తు చేసుకుంటాను. అమ్మ కూడా మే 11 1 ఇయర్ అయిపోయింది. అమ్మ కూడా సడన్గా చనిపోయిందండి. మా అమ్మ కూడా నాకు ఎంతో పరిచయం చేసిందండి. అయితే మరలా నేను జీవనం కొరకు శోధించబడ్డాను. మళ్ళీ ఈ ముగ్గురిని పెంచాలి, భర్తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భర్త నీది ఎందుకు పనిచేయదు, అందవలేదో లేదని వెళ్ళిపోయి 2 బిడ్డలు తల్లించుకుని హ్యాపీగా కాకినాడలో ఆయన బ్రతికేస్తూ ఉన్నాడు. నేను 2 పిల్లలు, నన్ను మా తల్లిదండ్రులకు నేను భారం అయిపోయాను. మరలా నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తూ, కొడతలు కడతారు కదా దారాలు, మీకు తెలుసా, దేవంగులు రాట్నం చుడతారు, కొడతలు ఉంటాయన్నమాట, ఈని పుల్లలతో కడతారు. అవి నాకు బాగా వచ్చు. పక్కన ఆంటీ వచ్చి, చింతల్లి కొడతల్లో 4 రూపాయలు చెప్పిన ఇస్తాను, నువ్వు కడతావంటే కట్టేస్తానా ఆంటీ అని చెప్పి ఒక 10 కొడతలు కట్టానండి. ఆ రోజు ఆ రాత్రి పడుకుంటే ప్రభు మళ్ళీ పిలుపు 4 వరకు నన్ను పిలుస్తున్నాడు అన్నమాట. నువ్వు నా సువార్త ప్రకటిస్తూ ఉంటే నేను స్వస్థపరుస్తాను, పౌలు వలె నా పరిచర్య చేయి, నువ్వు ఈ లోక పనులు చూడదు, లోక పనులు చేయవద్దు, పోషించువాడు నిన్ను అని చెప్పేసి ఆయన ఒక స్వరం వినబడిందండి. ఆ రోజు నా పరిచర్య స్టార్ట్ అయ్యింది. 2002లో నేను కాలిపోయానండి. మరి 7 నెలలు చాలా భయంకరంగా శోధించబడ్డాను. 2003 నుంచి పరిచర్యలోనికి నేను వచ్చానండి. ఆ రోజు నేను పరిచర్య చేస్తూ ఇంటింటికి సువార్త ప్రకటిస్తూ, మరి నా ద్వారా అనేక స్వస్థతలు ప్రభు నన్ను స్వస్థపరిచాడు కనుక మొట్టమొదటిగా ఒక పక్షవాతకు కాలు చేయని వచ్చిందండి. దేవునికి మహిమ. 12 సంవత్సరాలు గర్భం లేదు, ఆమె కోసం ప్రార్థన చక్కటి కుమారుని ఇచ్చాడండి. ఇలా చిన్న అద్భుతాలు నా ద్వారా చేస్తూ ప్రపంచానికి ప్రభు నన్ను తెలియజేశాడండి. మరి ఇరుసుమండలో ఒక సంఘం ఉంది, బాడ్ స్కూల్లో ఒక సంఘం ఉంది,
కాకినాడలో ఇలా నేను 3 చోట్ల ఒకదాన్ని దేవుని కృపను బట్టి పరిచర్య కొనసాగిస్తున్నాను. నా పెద్ద బిడ్డ డిగ్రీ అయిపోయింది, చిన్నోడు డిప్లొమా అయిపోయిందండి. నా కుమారుల కోసం ప్రార్థించండి. పెద్దబాబు దేవుని పరిచర్యలో నడిపిస్తూ ఉన్నాను. మరి ఈ మధ్యకాలం ఒక 2 సంవత్సరాల క్రితమే కృపవరాన్ని నాకు పరిచయం అవడం జరిగింది. తర్వాత 1 సంవత్సరం క్రితం మళ్ళీ ఏసన్న ద్వారా నేను విభిన్న ప్రతిభావంతుల పరిచర్యలు నేను రావడం జరిగింది. అనేక స్థలాల్లో ప్రభు నన్ను వాడుకుంటున్నాడండి. మరి నాకు ఎక్కువ బలహీనత ఉంటుంది, ఎందుకంటే నా రక్తం అంతా ఇరిగిపోయింది. నాకు 6 గ్రాముల బ్లడ్ ఉంటుంది నా బాడీలో, 6 గ్రాములే ఉంటుందండి. నాకు సిలిండర్ ఎక్కువ, బ్లడ్ ఎక్కదు. ఇప్పటికీ నాకు జ్వరం వచ్చిన ఏమొచ్చినా ఆ ట్యాబ్లెట్ ద్వారా దేవుని ప్రార్థన ద్వారా తప్ప నాకు మెడిసిన్ కూడా నా శరీరానికి సరిగా పనిచేయదండి. కనుక ఎన్నిటి విషయం ప్రార్థించేయండి, నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి. ఈ యొక్క సాక్ష్యం ప్రభువునికి దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన మరి దైవజనులకు మరి ఒక్కసారి నా వందనాలు, అమ్మకు నా వందనాలు తెలియజేస్తున్నాను. చింతలికి సంఘ సోదరు మీ అందరూ కూడా నా వందనాలు తెలియజేస్తాను. ఈ సాక్ష్యం ప్రభువునికిలో దీవించును గాక.